మన్యం జిల్లాలోని గిరిశిఖర ప్రాంతాల రోడ్లకు మహర్దశ పట్టనుంది. సాలూరు నియోజకవర్గంలోని గిరిజనుల డోలీ మోతలకు స్వస్తి పలికేందుకు బాగుజోలా నుండి సిరివర వరకు రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే శంకుస్థాపన చేశారు. దీంతో గిరిశిఖర గ్రామాల గిరిజనులు తమ కష్టాలు తీరనున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ప్రభుత్వాలు మారిన గిరిజనుల తలరాతలైతే మారలేదన్న అందుకు నిదర్శనమే ఈ సాలూరు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గిరిశిఖర ప్రాంతాలు. ప్రధానంగా చూసుకుంటే కనుక సాలూరు నియోజకవర్గంలో చాలా వరకు రోడ్లు సౌకర్యాలు లేక డోలీలే శరణ్యమన్నుతున్నటువంటి బ్రతుకు జీవుడు అన్నటువంటి పరిస్థితిని గడిపేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లకు అంటే గిరిశిఖర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రోడ్లు ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ రోడ్డు ఏంటంటే ఇది మక్కువ మండలం సంబంధించి సాలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మక్కువ మండలం ఏదైతే ఉందో మక్కువ మండలంలోని బాగుజోల అనే గ్రామం నుంచి సిరి వరకు కూడా పూర్తి స్థాయిలో రోడ్డును నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. బాగుజోల నుంచి కూడా ఏదైతే సిరివర వరకు దాదాపుగా 9 కిలోమీటర్ల మేర 9 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించేందుకైతే ఇప్పటికే శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఈ రోడ్డు సౌకర్యం లేక డోలీలతో తీసుకొస్తూ ఎంతోమంది గిరిజనులు చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతము పవన్ కళ్యాణ్ ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో వీళ్ళ గిరిజనుల తాలూకా బ్రతుకులు మారుతాయని చెప్పేసి గిరిజనులు పెద్ద ఎత్తున అయితే ఆనందపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ గతంలో కూడా ఈ రోడ్డు వేయాలంటూ పలుమార్లు ఉద్యమాలు కూడా చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాము. అయితే ఈ రోడ్డు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వాళ్ళు కొంతమంది గిరిజనులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గతంలో ఈ డోలీలు మోసుకొని వచ్చే పరిస్థితి ఎందుకంటే రోడ్డు సౌకర్యం లేక, అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వచ్చారు, ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆ సిరివర నుంచి బాగుజోల రావడానికి మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇప్పుడు శంకుస్థాపన చేసిన తర్వాత రోడ్డు నిర్మాణం జరుగుతుందనే ఆశలు ఉన్నాయి. మీరు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అసలు? సార్, అప్పుడు మేము చాలా ఇబ్బందులు పడాం సార్. మా సిరివర్ నుంచి దుగ్గర రావాలన్నా చాలా ఇబ్బందులు పడేవారం సార్. ఒకరికి జబ్బులు వచ్చినా జ్వరాలు వచ్చినా డోలీ కట్టి మోసుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళ ఇబ్బందులు వచ్చేవారం సార్. మధ్య మార్గంలో కూడా చచ్చిపోయేవారు సార్. అలాగే సార్, మేము పండించినటువంటి పంటలు కూడా మేము మోసుకొని ఒక 50 కేజీలు 60 కేజీలు మోసుకొని కిందకి తీసుకొచ్చేవాళ్ళం సార్. అదేవిధంగా అన్నిటికీ ఇబ్బంది పడేవాళ్ళం సార్. అంత అనేక ప్రాణాలు కూడా మధ్య మార్గంలో నడవడం వల్ల అనేక పాములు కాటుకైనా గురయ్యేవారు చాలామంది సారు. ఇప్పుడు ఈ రోడ్డు శంకుస్థాపన చేసినందుకు చాలా సంతోషము. మా కన్నీరే తుడిసినట్టు, మా ప్రాణాలు కాపాడినట్టు సారు. మా సిరివార గ్రామము, అలాగే పొయ్యిమాల, డొహివార, ఈ తాడిపుట్టు, ఈ బందమెండంగి, తర్వాత ఈ బాగజోళ్ళ ప్రాణాలు, అలాగే కాకుండా ఒడస ప్రాంతం సింబ్లిగూడ వెళ్ళే విధం కూడా అందరికీ సార్ ఇది సంతోషంగా ఉంది, అందరికీ ఆనందంగా ఉంది. ఈ రోడ్డు ఈ శంకుస్థాపన చేయడము, ఈ తార్ రోడ్డు నిర్మించడం చాలా ఆనందిస్తున్నాము మేము. మా కష్టాలు దీనివల్ల తీరిపోతాయి, చదువుకునే పిల్లలు మంచిగా చదువుకుంటారు, అన్ని సదుపాయాలు బాగుంటాయని మేము ఆశిస్తున్నాము. మరోవైపు అప్పుడు ఏదైనా జబ్బు చేసినా ఏదో వచ్చినా ఈ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ ప్రాంతానికి వెళ్ళేవారు? ఏ విధంగా మీరు ఆ పేషెంట్లు తీసుకుని వెళ్ళేవారు ఏంటి అసలు? సార్, మేము ఒక డోలీ కట్టి ఇద్దరు ముందు ఒకడు వెనకొకడు మోసుకొని సాలూరు తీసుకెళ్లే వాళ్ళం. తర్వాత ఈ పిహెచ్ సొమ్రలో కూడా తీసుకెళ్లే వాళ్ళం సార్. ఎంత ఇబ్బందులు పడేవాళ్ళము. ఆ కష్టము ఎవరికైతే వచ్చిందే వాళ్ళు మాకు మాత్రమే ఆ కష్టం తెలుసు సార్. ఇప్పుడు ఎంత నానా బాధలు పడేవారము, జ్వరాల గురించి జబ్బుల గురించి మోసుకొని తీసుకెళ్లడము, ఆ మధ్య మార్గంలో ప్రాణాలు పోవడము, అంత ఇబ్బంది పడేవారం సార్. అంత కన్నీరుతో ఉండేవారం సార్. మేము ఎందుకు ఈ ప్రాంతంలో జన్మించినాము, ఆ మృగాలతో తర్వాత జంతువులతో సమానంగా మేము ఉన్నామని ఎంత ఇబ్బంది పడేవారం సార్. ఇప్పుడు చాలా సంతోషిస్తున్నాము. డిప్యూటీ సీఎం గారు వచ్చి ఈ రోడ్డును శాంక్షన్ చేయించడం చాలా ఆనందిస్తున్నాము. ఇటువంటి మంచి మమ్మల్ని గుర్తు చేసుకున్న వ్యక్తి గురించి, మమ్మల్ని అర్థం చేసుకున్న వ్యక్తి గురించి మేము ఎంతో ఆనందిస్తున్నాం సార్. ఇలాంటి నాయకులు ఉంటే ఎంత బాగుంటుంది. మాలాంటి అనేక ప్రాంతాలు కూడా ఉన్నాయి సార్. ఎంతో రోడ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్న అటువంటి ప్రాంతాలు కూడా రోడ్లు ఏసీ ఏర్పాటు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది, ప్రాణాలను కాపాడేవారు అవుతారని మేము ఆశిస్తున్నాం సార్.
మొత్తం మీద ఇప్పుడు మనం చూస్తున్నాము గిరిజన ఏదైతే సిరివర నుంచి కూడా పూర్తి స్థాయిలో బైక్ మీద కొంతవరకు వచ్చి అక్కడి నుంచి నడిపించుకుంటూ వెళ్ళే పరిస్థితి. ప్రస్తుతం వర్షాలు కావచ్చు, ఇట్లాంటి పడితే వాగులు వంకలు పొంగిపొర్లే పరిస్థితి. మనతో పాటు సిరివర నుంచి కూడా పైనుంచి ఈ బాహుజ్వాలకు దిగే వ్యక్తి ఏదైతే ద్విచక్ర వాహనంపై వస్తున్నారో అసలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఈ రోడ్డు లేకపోవడం వల్ల మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? ఈ రోడ్డు నిర్మాణం అయితే మీకు ఎట్లా ఉండబోతుంది? గతంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రయాణం చేసేవాళ్ళు ఏంటి అసలు? నా పేరు ఆనంద్ అండి. మేము సిరివారలో నివసిస్తున్నాను. నేను మా ఊర్లో అంటే మేము గత సంవత్సరాలుగా అంటే చాలా ఏళ్ల క్రితం నుండి రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. అంటే ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళాలన్నా కానీ, డాక్టర్ సిబ్బంది మా ఊరికి రావాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే ఎందుకంటే అనారోగ్యంతో ఎవరైనా బాగోలేకపోయినా, ఇప్పుడు గర్భిణీలకి ఏదైనా అయ్యిందంటే తొందరగా తీసుకెళ్ళాం కాబట్టి ప్రాణాల మీదకి వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే చాలామంది అలా ప్రాణాలు పోవడం కూడా జరిగింది డోలీల మీద దించుతున్నప్పుడు. అంటే మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇన్ని రోజులుగా. ఇప్పుడు మాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు రోడ్డు శంకుస్థాపనం చేసి 9 కోట్లు ఖర్చు పెట్టి మాకు రోడ్డు ఇస్తామన్నందుకు చాలా మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే మా ప్రాణాలు కాపాడిన వాళ్ళు కూడా అవుతారు. మొత్తం మీద మనం చూస్తున్నాము ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి ఈ రోడ్డుకి శంకుస్థాపన చేశారో వాళ్ళ తాలూకా కష్టాలన్నీ పూర్తి స్థాయిలో తీరుతాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము సిరివర నుంచి కూడా బాగుజాల వెళ్లేందుకు ఆ ద్విచక్ర వాహనదారుడు ఎన్ని ప్రయాసలు పడుతున్నారో మనం కళ్ళ కట్టినట్లయితే చూస్తున్నాము. అయితే ప్రస్తుతం దీనికి 9 కోట్ల రూపాయల వ్యయంతో 9 కిలోమీటర్ల మేర మక్కువ మండలం బాగుజోల నుంచి అలాగే సాలూరు మండలం సిరివర గిరిశిఖర ప్రాంతాల వరకు పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం జరిగితే తమ అటవీ ఉత్పత్తులను పూర్తి స్థాయిలో ఇక్కడ విక్రయించేందుకు వీలుగా ఉంటుంది. మరోవైపు ఆంధ్ర ఒడిశాకి స్నేహభావం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే పైన గిరిశిఖర ప్రాంతాల్లో అటు ఒడిశా సరిహద్దు ప్రాంతం ఉంది కాబట్టి వీళ్ళ మధ్య స్నేహ బంధాలు కూడా కలుస్తాయని చెప్పేసి గిరిజనులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బాహుజాల నుంచి వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HM TV, ఉమ్మడి విజయనగరం.